సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. నిన్న అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ కి బయలుదేరారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. అటు చంద్రబాబు, ఇటు జగన్ ఢిల్లీ పర్యటనలతో ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా నాయుడు అందిస్తారు లైవ్ లో. దుర్గా, ఈ రోజు రాత్రికి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. రేపు ఉదయం ప్రధానితో భేటీ కాబోతున్నారు. అయితే సడన్ గా సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై ఏపీ రాజకీయాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నిన్న అమిత్ షాను అలాగే జేపీ నడ్డాను కూడా కలిశారు. ఎన్డీఏలోకి టీడీపీ అలాగే జనసేన రెండు పార్టీలు వెళ్తున్నాయంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్తాం. ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీ వైపు ఏపీ రాజకీయాలు వెళ్ళాయనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ అలాగే జనసేనతో పాటు బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఆల్రెడీ పొత్తు ఉండబోతుంది అంటూ కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి నిన్న రాత్రి చాలా కీలకమైనటువంటి చర్చలు కూడా జరిపారు. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఏపీ గురించి కీలకమైనటువంటి చర్చలు జరిపినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఎన్డీఏలోకి టీడీపీ అలాగే బీజేపీ ఈ పొత్తులో నేపథ్యంలో పూర్తిగా దీనిపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి జనసేన అలాగే టీడీపీ రెండు పార్టీలు కూడా పొత్తులోనూ ఎన్నికలకు వెళ్తాయంటూ ఇప్పటికే ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం ఈ పొత్తులకు సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. చాలా రోజుల నుంచి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వస్తుందని ఎదురు చూస్తున్నట్టు చంద్రబాబు నిన్న అమిత్ షాను అలాగే నడ్డాను కూడా కలిశారు. కలిసిన తర్వాత కీలకమైనటువంటి చర్చలు జరిపారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రధాని మోడీ దగ్గరికి సీఎం జగన్ కూడా వెళ్లబోతున్నారు. ఈ రోజు సాయంత్రం తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరతారు. రేపు ఉదయం ప్రధాని మోడీని సీఎం జగన్ కలవబోతున్నారు. అయితే ఈ ఖచ్చితంగా ఈ కీలకంగా అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు అయితే చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు, దాంతోపాటు పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చేయించుకునే పనిలోనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చర్చ చేస్తున్నారు. దీంతో పాటు పొలిటికల్ గా ఖచ్చితంగా చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఎన్నికల సమయంలో అది కూడా చంద్రబాబు వెళ్లి నిన్న బీజేపీ పెద్దలతో అమిత్ షాతోనూ అలాగే నడ్డాతోనూ సమావేశం అయిన తర్వాత ముఖ్యంగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైందని ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. అయితే ఒక క్లారిటీ కోసం సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారనేది ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా చర్చిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ ఢిల్లీ ప్రయాణానికి సంబంధించినటువంటి చర్చ అనేది చాలా విస్తృతంగా అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చంద్రబాబు బీజేపీ పెద్దలతో చర్చించారు. దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీతో కూడా చంద్రబాబు ఈ రోజు అమరావతికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లడం ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాల గురించి మాట్లాడడంతో పాటు పొలిటికల్ గా కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఎజెండా ఉండబోతుంది, బీజేపీ వెర్షన్ ఏంటనేది కూడా సీఎం జగన్ కి మోడీ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దుర్గా, నిన్న చంద్రబాబు వెళ్లటం, ఈ రోజు పవన్ కళ్యాణ్ వెళ్లటం, అలాగే మరోపక్క సీఎం జగన్ కూడా వెళ్లబోతున్నారు ఢిల్లీకి. అలాగే కేంద్ర పెద్దలందరినీ కూడా వరుసగా భేటీ అవుతూ కలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ అంతా కూడా రాజకీయపరమైన పొత్తులకు సంబంధించిన అంశాలపైనే ఉంటుంది అని ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ లీడర్స్ ఎవరైనా క్లారిటీ ఇచ్చారా సీఎం జగన్ దేనికి వెళ్తున్నారు, ఎటువంటి అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు అని? అంటే ఖచ్చితంగా ఎన్నికల ముందు ఢిల్లీ వెళ్తున్నారంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకోవడానికి, ముఖ్యమైనటువంటి అంశాలు అలాగే పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి నిధులు విడుదల, వీటన్నింటికి సంబంధించి కీలకమైన చర్చలు జరిపేందుకు ప్రధాని మోడీతో సీఎం జగన్ కలవబోతున్నారు. అయితే దీంతో పాటు ఖచ్చితంగా పొలిటికల్ అంశాలు కూడా ఆ చర్చలోకి రాబోతాయి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతోనూ అలాగే జేపీ నడ్డాతోనూ సమావేశమయ్యారు. నిన్న రాత్రి కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీలో పొత్తులు పెట్టుకునే అంశానికి సంబంధించి జనసేన ఎన్ని సీట్లు ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, దాంతోపాటు ఎంపీలు ఎన్ని, అసెంబ్లీ స్థానాలు ఎన్ని, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానికి సంబంధించినటువంటి చర్చ జరిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఆయన కూడా అమిత్ షాను జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోడీని కూడా సీఎం జగన్ కలుస్తున్నారు కాబట్టి ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు చర్చించేందుకు, వాటికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కోరేందుకు
ఢిల్లీలకు వెళ్లడంతో పాటు పొలిటికల్ గా కూడా అసలు బీజేపీ వెర్షన్ ఏంటనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే ఈ గడిచినటువంటి 5 ఏళ్ల నుంచి కూడా రాజ్యసభలోనూ అలాగే కేంద్ర స్థాయిలో ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా ప్రభుత్వ పరంగా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది. దాంతోపాటు కీలకమైనటువంటి బిల్లుల్లో కూడా జగన్ ప్రభుత్వం అక్కడ మద్దతు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే అవసరానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బీజేపీకి మద్దతుగా ఇచ్చింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాలు మద్దతు ఎప్పుడు ఉంటుందంటూ కూడా సీఎం జగన్ పదే ఈ విషయాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేనలోకి బీజేపీ పొత్తులోకి వెళ్తే వైఎస్ఆర్సీపీకి ఏం చెప్తుంది, ముఖ్యంగా సీఎం జగన్ కి ప్రధాని ఏం చెప్పబోతున్నారు అనే దానికి సంబంధించి అయితే ఒక సస్పెన్స్ అనేది ఇప్పుడు ఏపీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గతం నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వస్తారు, ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేనకి వెళ్తే ముగ్గురు కూడా కలిసి వైఎస్ఆర్సీపీ పైన రాబోతున్నారు. కాబట్టి ఈ 3 పార్టీలను కూడా వైఎస్ఆర్సీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ముదురు నుంచి కూడా బీజేపీ జనసేన టీడీపీ 3 పార్టీలు ఒకటే అంటూ కూడా వైసీపీ చెప్తూ వస్తుంది. ఇందులో భాగంగానే పొత్తు కూడా ఖరారవుతున్న నేపథ్యంలో మరోసారి మేము ముందు నుంచి ఇదే చెప్తున్నాం, ఇప్పుడు నిజమైందంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఢిల్లీ వెళ్లేది ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడంతో పాటు ఈ పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా సీఎం జగన్ ప్రధాని నుంచి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లోనే ఢిల్లీ వెళ్లబోతున్నారు అని తెలుస్తున్న నేపథ్యంలో ఎవరెవరిని కలిసే అవకాశాలున్నాయి? అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాను అలాగే అమిత్ షా ఇద్దరిని కలిశారు. అంటే పూర్తిగా పార్టీ వ్యవహారాలన్నీ కూడా వీళ్ళిద్దరూ చూస్తారు కాబట్టి చంద్రబాబు నిన్న సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జేపీ నడ్డాను అలాగే అమిత్ షాను కూడా కలవబోతున్నారు. ఈ పొత్తులకు సంబంధించి ముఖ్యంగా సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి చర్చ జరపబోతున్నారు. ఎందుకంటే జనసేనకు టీడీపీకి ఇప్పటికే అవగాహన అనేది దాదాపు కొలుక్కొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మధ్యలో బీజేపీ గనక వచ్చినట్టయితే జనసేనకు సంబంధించిన కొన్ని స్థానాలు బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఎక్కువగా బీజేపీ అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి సర్దుబాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బీజేపీ వెర్షన్ ఏంటనేది చంద్రబాబుకి ఆల్రెడీ నిన్న చెప్పారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పిలిచి పవన్ కళ్యాణ్ కూడా చెప్పబోతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోబోతున్నారు. మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరి ఉమ్మడి వెర్షన్ ని మరొకసారి బీజేపీకి కూడా చెప్పబోతున్నారు. చెప్పిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే దీంతో పాటు ఇప్పుడు సీఎం జగన్ కూడా ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారంటే ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూస్ అనేది చాలా ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నేరుగా ప్రధాని నుంచే అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. కాబట్టి ముఖ్యంగా ఈ పొత్తులకు సంబంధించి ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రధాని మోడీ సీఎం జగన్ కి చెప్పబోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో దాంతోపాటు పెండింగ్ నిధులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మాట్లాడడంతో పాటు ఈ పొలిటికల్ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది, పొత్తులోకి వెళ్లబోతుందా లేదంటే సింగిల్ గా పోటీ చేస్తారా ఏంటనేది ఒక క్లారిటీ అయితే ఈ రోజు సీఎం జగన్ కి ప్రధాని ఇవ్వబోతున్నారు. అయితే ఒక పక్క పీసీసీ చీఫ్ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుంది అంటూ ఇటువంటి విమర్శలు చేస్తున్న టైంలో వరుస పెట్టి నేతల ఢిల్లీ పర్యటనని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో 3 పార్టీలు అటు టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ 3 పార్టీలు కూడా బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. 3 పార్టీలకు వేటికి ఓటేసినా కూడా బీజేపీకే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఓటేసినట్టు కూడా షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్, ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ అనేది ముఖ్యంగా ఇప్పటికే కేంద్రానికి కూడా లేఖలు రాశారు. ఢిల్లీలో కూడా ఆమె ధర్నా చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి పోరాటం అనేది చేస్తూనే ఉంది. అయితే అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదాని చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాబట్టి ఇప్పుడు దాన్ని సాధించడానికి కష్టమవుతుంది. ముఖ్యంగా కోర్టుల ద్వారా అయినా సరే దాన్ని సాధించాలంటే చట్టంలో పెట్టాల్సినటువంటి పరిస్థితి. అయితే చట్టంలో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి మన మద్దతు అనేది ఎంపీల అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రత్యేక హోదానే ప్రధాన డిమాండ్ అంటూ కూడా నిన్న సీఎం జగన్ కూడా అసెంబ్లీలో
అసెంబ్లీలో ప్రసంగించినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాలుగా ముఖ్యంగా కీలకమైనటువంటి బిల్లులు ప్రధానంగా రాజ్యసభలో వాటిని పాస్ చేయడానికి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల అవసరం కూడా బీజేపీకి పడింది. ఇందులో భాగంగానే గడిచినటువంటి 5 ఏళ్లుగా కూడా పరస్పర సహకారాలన్నీ కూడా అందించుకుంటున్నారు. దాంతోపాటు రాష్ట్రానికి కూడా కొన్ని నిధులు విడుదల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి పూర్తిగా పక్కకు వెళ్తాయి. ఇప్పుడు పార్టీలు మాత్రమే వెలుగులోకి వస్తాయి కాబట్టి ముఖ్యంగా పార్టీ ప్రయోజనాలు అనేవి చాలా ప్రధానంగా ఇప్పుడు పార్టీ అధినేతలంతా కూడా ఆలోచిస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు పొత్తులకు సంబంధించి ఎందుకంటే బీజేపీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నప్పటికీ కూడా బీజేపీ నేరుగా ప్రత్యక్షంగా ఇక్కడ ఏపీ రాజకీయాల్లో ఉండాలి, శాసనసభలోనూ అలాగే పార్లమెంట్ లోనూ కూడా ఇక్కడ నుంచి మన ప్రతినిధులు ఉండాలనేది వాళ్ళ వెర్షన్గా మనకి అర్థమవుతుంది. ఇందులో భాగంగానే పొత్తుల కోసం బీజేపీ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీతో పొత్తులోకి వెళ్తే కొన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు కొన్ని మండలి స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి బీజేపీ స్టెప్ ముందుకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అది పరోక్షమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం అక్కడ ఉండట్లేదు కాబట్టి ఈ రకంగా బీజేపీ ఆలోచించిందా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కూడా ఏపీలో రాజకీయాలన్నీ కూడా ప్రశ్న అయితే ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు వెళ్లి బీజేపీ పెద్దలు కలిశారు. ఈ రోజు రాత్రికి జగన్ కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు. రేపు ఉదయం ప్రధాని మోడీని కలవబోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల అంశాలతో పాటు పొలిటికల్ అంశాలు కూడా చాలా ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా పొత్తులకు సంబంధించి బీజేపీ నుంచి ఒక క్లారిటీ అయితే సీఎం జగన్ తీసుకోబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.